నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు ష్ ఎవరికి చెప్పకు మిత్రమా. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక అడవి సమీపంలో ఒక పెద్ద కొంగల కొలను ఉండేది. కొంగల మధ్య ఐక్యత ఎక్కువ కాబట్టి వాటిని వేటాడటానికి ఏ జంతువు కూడా అటువైపుకు వెళ్ళేవి కావు. ఒకరోజు ఉదయాన్నే మృగరాజు హడావిడిగా కొలం దగ్గరికి వచ్చింది. కొంగలన్నీ ఏకమై సింహాన్ని చుట్టుముట్టాయి. సింహం చిరునవ్వు నవ్వి, మిత్రులారా శాంతించండి, నేను ఇక్కడ వేటకు రాలేదు, మీ గురువు దగ్గరకు ఒక పని మీద వచ్చాను అని చెప్పింది కొంగల సమూహంతో. కాసేపటికి కొంగల గురువు సింహం సమీపానికి వచ్చి, చెప్పండి మృగరాజా, మాతో మీకు ఏ పని పడింది అని అడిగింది. సింహము కొంగల గురువు చెవిలో ఏదో విషయాన్ని చెప్పింది. ఓ నా బంధుమిత్రులారా, ప్రియ శిష్యులారా, ఈ మృగరాజు వల్ల మనకు రానున్న ఆపద ఏమీ లేదు, మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పింది కొంగల సమూహానికి. సింహాన్ని కొలను పక్కనే ఉన్న ఒక గుహలోకి తీసుకుని వెళ్ళింది కొంగల గురువు. కాసేపటి తరువాత గురువు గుహ బయటకు వచ్చి కొంగల సమూహాన్ని పిలిచి వాటి సాయంతో గుహ ద్వారాన్ని మూసివేసింది. కొంత సమయం గడిచాక అడవి జంతువులన్నీ కొంగల కొలను వైపు దూసుకు వస్తూ ఉండటం గమనించింది కొంగల గురువు. అందుకే ముందు జాగ్రత్త చర్యగా మృగరాజు తన గుహ బయట రక్షణ కవచంగా కొన్ని కొంగలను నిలబెట్టింది. జంతువులన్నీ బిగ్గరగా అరుస్తూ, ఓ దొంగ జపం కొంగల్లారా, మీరు మా మృగరాజు సింహాన్ని గుహలో బంధించినట్లు మాకు సమాచారం ఉంది, వెంటనే విడిచిపెట్టండి, లేదంటే మేం మీతో పోరాడి మా రాజును మాతో తీసుకుపోతామని అన్నాయి. మీ మృగరాజుకు ఏ అపకారము జరగలేదు, జరగదు కూడా. ఒక్కరోజు ఓపిక పట్టండి, మీ మృగరాజు మీ అడవికి వస్తారు అని చెప్పింది కొంగల గురువు. అంతలో అడవి జీవుల నుంచి ఒక నక్క ముందుకొచ్చి, ఈరోజు ఉదయం మృగరాజు నిద్రమత్తులో పొరపాటున మీ కొలను వైపు వచ్చింది. దాన్ని మీ కొంగల సమూహం చుట్టుముట్టింది. ఆ తర్వాత మీరు మీ కొంగలకు ఏవో సూచనలు చేసి మా మృగరాజును ఈ గుహలో బంధించడం నేను కల్లారా చూశాను అని గొంతు చించుకొని అరిచింది. నువ్వు అనుకున్నట్లు ఏమీ జరగలేదు, దయచేసి నా మాట నమ్మి రేపు ఈ సమయానికి వచ్చి మీ మృగరాజును మీరు తీసుకెళ్ళండి అని జంతువులను కోరింది కొంగల గురువు. మీ మాట మీద నమ్మకంతో మేము ఇప్పుడు వెళ్ళిపోతున్నాం, రేపు ఇదే సమయానికి మేము మా మృగరాజును తీసుకెళ్ళడానికి వస్తాం, ఏమైనా తేడా జరిగితే పరిణామాలు మాత్రం తీవ్రంగా ఉంటాయి అని హెచ్చరించి వెళ్ళిపోయాయి జంతువులు. రెండో రోజు అనుకున్న సమయానికి అడవి జంతువుల సమూహం మృగరాజు ఉన్న గుహ దగ్గరకు వచ్చింది. గురువుగారి సూచనతో కొంగల సమూహం గుహ తలుపులు తెరిచింది. మృగరాజు సింహం హుందాగా నడుచుకుంటూ గుహ బయటకు వచ్చి బయట ఉన్న అడవి జీవులు కొంగల సమూహాన్ని చూసి ఆశ్చర్యపోయింది. మిత్రమా, కొంపదీసి వీటికి అసలు విషయం తెలిసిపోలేదు కదా అని కొంగల గురువు చెవిలో అడిగింది. లేదు లేదు, మీరు నిశ్చింతగా వెళ్ళండి అని చిరునవ్వుతో సింహం చెవిలోనే సమాధానం ఇచ్చింది కొంగల గురువు. నా గురించి ఇంత శ్రద్ధ తీసుకున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. నేను కేవలం ఒకరోజు విశ్రాంతి కోసమే గుహలో కొంగల గురువు అనుమతితో ఉన్నా. ఇక మీరంతా మీ పనులు చూసుకోవడానికి వెళ్ళిపోండి అని జంతువులను ఆదేశించింది సింహం. ఏదో అనుమానంగా ఉన్న సింహం ఆదేశాలను కాదనలేక అడవి వైపు కదిలాయి జంతువులు. కొంగల గురువు కూడా తన కొంగల బృందాన్ని తీసుకుని కొలను వైపు వెళ్ళిపోయింది. కొన్ని రోజుల క్రితం మృగరాజు చేపల్ని వేటాడి తినింది. అప్పుడు చేప ముళ్ళు కొన్ని దాని గొంతుకు అడ్డంగా ఇరుక్కున్నాయి. ఆ విషయం మిగతా జంతువులకు తెలిస్తే తన పరువు పోతుందని మృగరాజు అనుకుంది. అందుకే వీటిని తొలగించడంలో నైపుణ్యం ఉన్న కొంగల గురువు దగ్గరకు రహస్యంగా వెళ్ళి చికిత్స తీసుకుంది. ఈ విషయం మాత్రం చివరి వరకు మృగరాజు కొంగల గురువు మధ్య ఉండిపోయింది. సమాప్తం.